గురువుగారు మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు. ఈ 3,00,00,000 మంది దేవతలలో మనిషి మొట్టమొదట ఆరాధించిన దైవం ఎవరు? ఆ దైవం ప్రశస్తిని ఎలా విశ్లేషించుకోవాలి? అన్ని దైవ రూపాలే అనేటటువంటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అన్నింటినీ వివరించేటటువంటి క్రమంలో ఏ రూపం మొదట అన్న ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది. వేదంలోనే ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు చార్వాక సిద్ధాంతం అంటుంది వేదం. ప్రశ్నించడం జ్ఞానానికి మూలం కనుక ఎవరు మూలం అనే ప్రశ్న ఏర్పడింది. కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవ అస్య విసర్జనాయ అథాకో వేద యత ఆ బభూవ ఇయం విసృష్టర్యత ఆ బభూవ. ఇలాంటి ప్రశ్నలు అనేకం వేదంలోనే ఉన్నాయి. కుత ఆజాత, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ సృష్టి ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు. వేదాన్ని ఆరాధించేటటువంటి క్రమంలో వేదం ఒక జ్ఞానాన్ని అందించింది. ఆ దేవతా రూపం తొలి రూపం అగ్ని రూపం. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారగుం రత్నాధాతామం. ప్రపంచ సారస్వతంలో తొలి గ్రంథంగా నేడు ఆధునిక వైజ్ఞానికవేత్తలు కూడా అంగీకరించిన ఋగ్వేదంలోని మొదటి మండలంలోని మొదటి సూక్తంలోని మొదటి రుక్కు ఇది. అగ్ని మొట్టమొదటి దైవం. ఈ అగ్ని తర్వాత నీటిని వేదం దైవరూపంగా కీర్తించింది. పాంచభౌతిక ప్రపంచాన్ని వేదం ఇలా క్రమంగా ఒకదాని తదుపరి ఒకటి అంటూ విశ్లేషణ చేస్తూ ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ ఐదింటిని వివరించింది. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమండలము. ఈ ఐదింటిలో మధ్యలో ఉండేటటువంటి అగ్ని ఉభయ పార్శ్వాలలో ఉండేటటువంటి ఈ 2 4గా ఉండేటటువంటి ప్రకృతిభూత వర్గాలను నియంత్రించేదిగా గుర్తించిన ఈ వేదం అగ్నిహోత్రమే తొలి దైవం అంటూ కీర్తించింది. ప్రస్తావన పూర్వకంగా మనుచరిత్రని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, హిమాలయాలకు వెళ్ళిన ఆ ప్రవరుడు ఏం చేయాలో దిక్కుతోచక సాయంత్రం అవుతున్నది, నేను ఇంటికి వెళ్ళాలి అంటూ ఏ రాముడినో కృష్ణుడినో ఏ దేవుడినో కీర్తించకుండా తాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని అంటూ ఆ అగ్నిహోత్రుడినే హవ్యవాహన అంటూ సంబోధిస్తూ ఈ క్షణంలో నన్ను మా ఇంట్లో ఉంచవలసింది అని కీర్తిస్తాడు. కనుక అగ్నిహోత్రమే మొట్టమొదటి దైవం. అన్ని దైవ రూపాలకు ఆరంభం అగ్నిహోత్రమే అని చెప్పుకోవాలి.